హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8th కాన్ఫిగరేషన్ చేద్దాము. ఏంటి ఇది? డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి అని అంటే, ప్రతి కంపెనీకి కూడా కొంతమంది కస్టమర్స్ అండ్ వెండర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ని కంట్రోల్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. దీని టీ కోడ్ వచ్చేసి OB45 అన్నమాట. దీంతో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ టీ కోడ్ తోటి /n OB45 క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఓకేనా? నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4 లెటర్స్ ఇవ్వాలి. మన కంపెనీ కోడ్లోని 2 లెటర్స్ ఇస్తున్నాను. CC అని ఇస్తున్నాను, అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని. ఓకేనా? నేను CC అని తీసుకుంటున్నాను. కరెన్సీ వచ్చేసి మనది INR, ఇండియన్ రూపీ. తర్వాత డేటా ఫర్ అప్డేటింగ్ SD. ఇక్కడ ఇవేమీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్రెడిట్ లిమిట్ అని ఉంది కదా, ఇక్కడ ఇది మనం డెమో సర్వర్లో నేర్చుకుంటున్నాం కాబట్టి నేనేం చేస్తున్నానంటే అన్లిమిటెడ్గా 9 names అనేవి ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ చూడండి, KSCC అనేది ఆల్రెడీ వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు, అందుకని అది మనకి యాక్సెప్ట్ చేయట్లేదు. KS6 అంటే మన కంపెనీ కోడ్లోని 3 లెటర్లు తీసుకున్నాను, తర్వాత C తీసుకుంటున్నాను. ఇప్పుడు ఓకే, యాక్సెప్ట్ చేసింది. నేనేం చేశాను, క్రెడిట్ లిమిట్ అనేది అన్లిమిటెడ్గా 9 names అనేది అయితే ఇచ్చాను. ఇప్పుడు సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది న్యూ రిక్వెస్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఇచ్చేసి కంపెనీ కోడ్ KS66 అని ఇచ్చిన తర్వాత సేవ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ స్క్రీన్లో మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ యూజర్ ఎవరు, ఏ టైంలో క్రియేట్ చేశారు, ఏంటి అనేది కూడా మొత్తం ఇక్కడ మొత్తం చూపిస్తుంది. ఇదిగోండి యూజర్, డేటు, టైము, ఇదిగోండి క్లయింట్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నేను సేవ్ చేసి కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి మనం అక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఇచ్చామో ఇక్కడ అదే చూపిస్తుంది. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా KS66. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. డేటా వాస్ సేవ్డ్ అని ఇచ్చింది కదా. ఇప్పుడు వన్స్ ఒక్కసారి బ్యాక్ వచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మనం అక్కడ రాయటానికి లేదనమాట, అందుకని మనం వన్స్ సేవ్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత C అని ప్రెస్ చేస్తే ఇవి వస్తాయి అనమాట. ఇలా వచ్చిన దాన్ని మనం కాపీ చేసుకొని KS66 మన కంపెనీ కోడ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చి సేవ్ చేయాలి. ఇదిగోండి డేటా వాస్ సేవ్డ్. మన కంట్రోల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి, KS6C. ఇదిగోండి ఇక్కడ నేను అది ఇస్తున్నాను. క్రెడిట్ కంట్రోల్ అంటే ఏరియా అంటే ఏంటి ఫ్రెండ్స్, ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ని, క్రెడిట్ లిమిట్ని సెట్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు వెండర్ అనేవాడు ఏం చేస్తాడు, ఆరోపిస్తాడు, ఆ క్రెడిట్కి ఇస్తాడు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి కదా ఎంత లిమిట్, కానీ ఆ లిమిట్ని సెట్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఇచ్చేస్తారనమాట. ఇదిగోండి మన క్రెడిట్ కంట్రోల్ ఏరియాకి మనం ఏమి ఇచ్చాము, KS6C అని ఇచ్చాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే. స్క్రీన్ పైన కూడా మీరు చూడొచ్చు ఇది. ఓకే.